న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మావోయిస్టులపై బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నాం. మావోయిస్టు అధినేత హిడ్మా బృందాన్ని విజయవాడలో అరెస్టు చేసి మారేడుమల్లి అడవుల్లో ఎన్కౌంటర్ చేశారు. రాజ్యాంగాన్ని, పౌర హక్కులను ఉల్లంఘిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేయాలి. వామపక్ష పార్టీలు మరియు పౌర ప్రజా సంఘాలు డిమాండ్. భక్తి భావాన్ని పెంచుతున్న నగర సంకీర్తన. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్న భజన మండలి కళాకారులు. వార్తల్లోని వివరాలు. మావోయిస్టులపై జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ తిరుపతి సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీలు మరియు పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్ క్రాంతి చైతన్య, రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, పలువురు మేధావులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన నాయకులు ఇటీవల మావోయిస్టు నేత హిడ్మాతో పాటు మరికొందరిని విజయవాడలో అరెస్టు చేసి మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లి బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. ఈ సంఘటనపై సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఒక పక్క మావోయిస్టులతో చర్చల పేరుతో ప్రభుత్వం వ్యవహరిస్తూ మరోపక్క ఎన్కౌంటర్లు కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాజ్యాంగ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలు మరియు ఆదివాసులకు అండగా నిలుస్తున్న మావోయిస్టులను నిర్మూలన పేరుతో లక్ష్యం చేయటం సరికాదని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కలిసి పోరాటాన్ని కొనసాగించాలని సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో వివిధ వామపక్ష పార్టీల నాయకులు, పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని అంతమొందించాలని చెప్పి మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మొన్నటికి మొన్న గిరిజన నాయకుడు, గిరిజనుల ముద్దుబిడ్డ, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి హిడ్మాని విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపి బూటకపు ఎన్కౌంటర్ కట్టుక తల్లారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెట్టాల్సినటువంటి వాళ్ళని కూడా చేతికి దొరికిన తర్వాత కూడా ఈ విధంగా బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 జీవించే హక్కుకు విరుద్ధం. వీళ్ళు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ మావోయిస్టు పార్టీని భౌతికంగా నిర్మూలిస్తామని చెప్పి ఒక డెడ్లైన్ పెట్టి మరీ ఆ పార్టీ మీద ఈ విధమైనటువంటి మానవ హననానికి పాల్పడ్డాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పౌర హక్కుల సంఘాల నాయకులతో పాటు ప్రజాస్వామికవాదులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గొంతెత్తి మాట్లాడి, గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళని ఇవాళ సహించలేనటువంటి స్థితిలో ఫాసిస్టు ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలన్నా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలన్నా మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు చాలా అవసరం. ఆ ప్రాథమిక హక్కులకు కలిగేటువంటి ఎటువంటి విఘాతాన్నైనా ప్రజాస్వామికవాదులందరూ కూడా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్నటువంటి మావోయిస్టు పార్టీపై జరుపుతున్నటువంటి ఈ దారుణ మారణకాండని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి పౌర హక్కుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకే సాంప్రదాయ వస్త్రాలతో, నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. వీరి భక్తి భావానికి అటు భక్తులు, ఇటు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా నగర సంకీర్తనలో పాల్గొని పరవశించిపోతున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తని మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండే చింగారెడ్డి, మునినాథారెడ్డి, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరములుగా తిరుపతి నందు ఈ నగర సంకీర్తన చేస్తున్నారు. ఈ నగర సంకీర్తనలో మొదట 10 మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు కొన్ని వందల మంది భక్తులు ఇంట్లో నగర సంకీర్తనలో చేస్తున్నారు. ఈ నగర సంకీర్తన వలన మనకి చాలా మనసు ఉల్లాసంగాను, ఆనందంగాను, ఆరోగ్యంగాను ఉండదు. ఈ నగర సంకీర్తన వలన మనసులు చేయడం వలన మన పురాతన కాలం నుండి ఇది ఆచారంగా వచ్చినది.
ఈ నగర సంగీతం చేయటం వలన మనకి ఆరోగ్యం కూడా మనసు ఉల్లాసం కూడా. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం 5 నుంచి నగర సంకీర్తన గత 2 సంవత్సరాలుగా ప్రారంభించాము. తిరుపతి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శనివారం ఉదయం 5 గంటలకి గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి బయలుదేరి గోవిందరాజస్వామి ఆలయం వైపు వచ్చి ఆ పక్క దక్షిణ మాడా వీధిలోనే మెట్లెక్కి లక్ష్మీనారాయణ స్వామి గుడి నుంచి స్టేట్ బ్యాంకు పూలమఠం గాంధీ రోడ్ నుంచి డౌన్ అయ్యి కరిమారియమ్మ గుడి పక్కన భజన మందిరం చూసుకుని మళ్ళీ సేమ్ యథాస్థితికి గోవిందరాజ సన్నిధి వీధిలో వచ్చి ముగిస్తాము. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇది పాత తరం. మేము చిన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను చూశాను. దాని తర్వాత మళ్ళీ చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ 2 సంవత్సరాలుగా నగర సంకీర్తన మండలిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ భజన ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఈ గోవింద నామాలు స్మరిస్తే మనకు మంచి ఆరోగ్యము, మంచి అలవాట్లు ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే ఈ నగర సంకీర్తన మండలి తరపున ప్రతి సంవత్సరము ఈ కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసినాం. ఫస్ట్ ఇయర్ చేసాము, మొన్న సెకండ్ ఇయర్ సోమవారం రోజు చేసాము. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 500 మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఆ బోలో. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయం వెనుక వైపు ఉన్న కుంకా వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మందిరంలో ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి జైపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే టీడీపీ బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం తన కుటుంబ సభ్యులతో కలిసి మున్సిపల్ పార్కు పక్కన ప్రతి శనివారం పేదలకు ఇలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జైపాల్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మందిరం వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తిరుపతి నడుబడ్డున ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి భజన మందిరం దగ్గర ప్రతి శనివారం రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏమనగా తిరుపతిలో మేమందరూ వెంకటేశ్వర స్వామికి సేవకులుగా ఈరోజు ఎవరైతే ఆకలికి అలమటిస్తున్నారో అలాంటి వారందరూ కూడా ప్రతి శనివారం రోజు ఇక్కడికి వచ్చి రిక్షా తొక్కే వాళ్ళైతేనేమి, పని చేసుకునే వాళ్ళైతేమి, ఆ పూటకి అన్నం దొరికిన వాళ్ళైతేమి వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళందరూ కూడా శనివారం కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి పోతే మాకు అన్నం దొరుకుతుంది అనే విధంగా అందరూ ఇక్కడికి వస్తున్నారు. మేమందరూ తిరుపతి స్థానికులుగా మరియు వెంకటేశ్వర స్వామి భక్తులుగా వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా తిరుపతిలో మరియు 4 వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళ దగ్గర కూడా స్టార్ట్ చేస్తున్నాం. తొందరలో మన మంగళం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా ప్రతి శనివారం ఈ కార్యక్రమం చేస్తున్నాం. తిరుపతిలో నా స్నేహితులు, మా శ్రేయోభిలాసులు, మా మిత్ర బృందం, అదేవిధంగా ఈ జైపాల్ గారు గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నారు. వారికి తోడు నీడుగా మేమందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మా ముఖ్య కాన్సెప్ట్ ఏమంటే అందరికీ ఆకలికి అనమట్టించకూడదు అనే ఉద్దేశంతో రోజు రోజుకి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. మామూలుగా ముఖ్యంగా తిరుపతిలో ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా ధర్మం 4 విధాలుగా నడుస్తున్నది. ఆ రోజులపైన ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడ మర్డర్లు, మానభంగాలు అట్లాంటివి వస్తున్నాయి. కానీ ఎప్పుడు అన్నదానాలు జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమాలు కూడా ముందులాగా చేయాలని అన్ని గుళ్ళ దగ్గర ప్రతి ఒక్కరూ మనకున్న దాంట్లో కొద్ది సాయం చేసి ఏదో విధంగా ఆకలికి పడుకోకుండా పస్తుండకుండా మీరందరూ కూడా మాలాగా సాయం చేస్తారని ఈ తిరుపతిలో ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేమందరూ కూడా భక్త మండలి అందరూ కూడా ఒక టీమ్గా తయారీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జగన్నాథం మిత్ర బృందం. పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో 11 సంవత్సరాల 4 నెలలుగా ప్రతి శనివారం 100 మందికి మంచి భోజనం ఇస్తున్నాము. మాకు ఇంతటి మహర్భాగ్యాన్ని ప్రసాదించిన వెంకటేశ్వర స్వామి వారికి, పద్మావతి అమ్మవారికి మేము శిరస్సు వంచి నమస్కరించుతున్నాము. ఈ కార్యక్రమాన్ని మా జగన్నాథం గారి సహకారంతో ఇంకా ఉజ్వలంగా ముందుకు సాగిస్తూ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి భజన మందిరం దగ్గర త్వరలో ఇదే కార్యక్రమం ఇక్కడ అక్కడ ప్రారంభం చేస్తాము. మా జగన్నాథం గారు మాకు తోడైన తర్వాత మా ఉద్దేశం ఏమంటే తిరుపతిలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందో అక్కడ శనివారం పోతే అన్నం దొరుకుతుందని అందరికీ అనిపించాలా, అది పాటిస్తాము. నమో వెంకటేశాయ పద్మావతి అమ్మ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు రాత్రి అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో
గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవ సందర్భంగా అమ్మవారికి శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరించారు. సహకారంతో మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తొట్టెంబేడు మండలంలోని బీసీ బాలికల హాస్టల్ నందు శానిటరీ నాప్కిన్స్ పంచి వారికి సమాజంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దగ్గర తొట్టెంబేడు ప్రభుత్వ బాలికల బీసీ హాస్టల్ నందు బీసీటీ వారి సహకారంతో సేవా ట్రస్ట్ ద్వారా పిల్లలకి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ వాళ్ళకి 2 నెలలకు సరిపడా నాప్కిన్స్ దాదాపు 150 మంది పిల్లలకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క అధికారుల సహకారంతో పిల్లలకు అందించడం జరిగింది. ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారు. పిల్లలకి వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించి భవిష్యత్తులో వాళ్ళు ఉన్నతంగా ఎదిగి ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకొని తల్లిదండ్రులకి అలాగే చదువుకున్న పాఠశాలకి హాస్టల్లో ఉన్నటువంటి అధికారులకు అందరూ కూడా మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాగా పిల్లలు మంచిగా ఉంటూ కుటుంబానికి సమాజానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉంటూ మన భారతదేశం యొక్క జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించడంలో ఈరోజు పిల్లలే రేపటి మంచి భవిష్యత్తు ఉన్నతంగా ఎదిగి ఉన్నారని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. కార్యక్రమం సహకరించినటువంటి మీడియా మిత్రులకు అలాగే అధికారులకు అందరూ కూడా వార్డెన్ సిబ్బందికి హాస్టల్ సిబ్బందికి వార్డెన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. తొట్టంబేడు ప్రజలకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ కి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా శ్రీ సిటీ కంపెనీ వాళ్ళ ద్వారా శానిటరీ నాప్కిన్స్ అనేది అందివ్వడమే కాకుండా ఇక్కడ ఉన్న అడల్ట్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా పర్సనల్ హైజీన్ గురించి అలాగే పర్సనల్ హైజీన్ యొక్క హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. క్లీన్లీనెస్ గురించి కానీ అడల్ట్స్ అండ్ గర్ల్స్ కి న్యూట్రిషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. పర్సనల్ హైజీన్ అలాగే వాళ్ళకి పీరియడ్ సైకిల్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. దానికి సంబంధించి న్యూట్రిషన్ కానీ శానిటరీ నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి, పీరియడ్స్ గురించి అవగాహన ఇవన్నీ కూడా కల్పించారు. బెంగళూరులో జరిగిన 7 కోట్ల దోపిడీకి సంబంధించి కుప్పంలో కర్ణాటక పోలీసులు రికవరీ చేశారు. కూర్మాయిపల్లికి చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ దోపిడీ కేసులో నవీన్ ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో కూర్మాయిపురంలో తనిఖీలు చేపట్టారు. బెంగళూరులో హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి ఏటీఎంకు డబ్బు తీసుకువెళ్తున్న వ్యాన్ను అటకాయించి దోపిడీ చేశారు. ఇన్నోవా కారులో వచ్చి 7 మంది దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా గుడిపాల సమీపంలో ఇన్నోవా కారును వదిలి మరో కారులో దుండగులు పరారయ్యారు. గుడిపాల మండలం చిత్తపార వెళ్లే మార్గంలో ఏటీఎం క్యాష్ తరలిస్తున్న బాక్సులను పోలీసులు గుర్తించారు. చిత్తపార అటవీ ప్రాంతంలో పోలీస్ జాగ్ల ద్వారా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కుప్పం మండలం కూర్మాయిపల్లిలోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కూర్మాయిపల్లికి చెందిన నవీన్ దోపిడీ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూర్మాయిపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా నవీన్ ఇంటికి తాళాలు వేయడంతో ఇంటి తలుపులు పగలగొట్టారు పోలీసులు. నవీన్ ఇంట్లో సుమారు 5.56 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో జరిగిన 7 కోట్ల దోపిడీకి సంబంధించి కుప్పంలో కర్ణాటక పోలీసులు రికవరీ చేశారు. కూర్మాయిపల్లికి చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ దోపిడీ కేసులో నవీన్ ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో కూర్మాయిపురంలో తనిఖీలు చేపట్టారు. నవీన్ ఇల్లు తాళం వేసి ఉండగా పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా సుమారు 5.56 కోట్ల మేరకు నగదు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మావోయిస్టులపై బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నాం. మావోయిస్టు అధినేత హిట్మా బృందాన్ని విజయవాడలో అరెస్టు చేసి మారేడుమల్లి అడవుల్లో ఎన్కౌంటర్ చేశారు. రాజ్యాంగాన్ని పౌర హక్కులను ఉల్లంఘిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేయాలి. వామపక్ష పార్టీలు మరియు పౌర ప్రజా సంఘాలు డిమాండ్.
భక్తి భావాన్ని పెంచుతున్న నగర సంకీర్తన. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్న భజన మండలి కళాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.